ఓం నమ శివాయ. శివసహస్రనామ స్తోత్ర పారాయణలో భాగంగా ఈరోజు 19వ స్తోత్రం. కాలయోగి మహానాథః సర్వకామచ్చతుష్పథః నిశాచారః ప్రేతచారీ భూతచారీ మహేశ్వరః. కాలయోగి, కాలాన్ని తనకు అనుగుణంగా ఉంచుకునేటువంటి యోగి. మహానాథః, ఓం నాదస్వరూపుడు, ఆది ధ్వని రూపమైనటువంటి వాడు. సర్వకామః, అన్ని కాంక్షలు నెరవేర్చగలవాడు. చతుష్పథః, 4 దిశలు కలిగి ఉన్నవాడు, జగత్తుకు మార్గదర్శి. నిశాచరః, రాత్రివేళ సంచరించేటువంటి వాడు, తపస్కు అధిపతి అతను. ప్రేతచారి, శ్మశానవాసి, ప్రేతాలతో సంచరించేవాడు. భూతచారి, భూతగణాలతో సంచరించేవాడు. మహేశ్వరః, మహా ఈశ్వరుడు, లోకాధిపతితను. ఈ శ్లోకంలో భగవంతుడు కాలయోగి, ఆదినాథ స్వరూపి, ప్రతి కోరికను తీరుస్తున్నవాడు, ప్రతి దిశకు మార్గం చూపేవాడు, రాత్రి సంచారి, శ్మశానవాసి, భూతగణాధిపతి, మహేశ్వరుడు అని గొప్పగా వివరించడం జరిగింది. ఈ ధ్యానం చేయడం వల్ల ఉపయోగం ఏమంటే, ఈ నామాలను జపిస్తే కాలభయం తొలగి సర్వకామ పురాణం కలిగి శివుని మహత్యం మనలో మరింత ప్రబలంగా ఉండిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేసి లైక్ చేయండి. ఈ శివుని యొక్క కృప మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మన జీవితం లోకంలో ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు, కానీ ఈ లోకాన్ని సృష్టించి అలాగే నడిపించేటువంటి శివుడి మహిమ తెలుసుకోవడం మాత్రం చాలా అవసరం మనకి. ఈ వీడియోని చూసి మీరు నిజమైన శివభక్తులైతే మరియు శివుని ప్రేమను ఎప్పటికీ మర్చిపోరని అనుకుంటే ఇప్పుడే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసిన ప్రతి సబ్స్క్రైబ్ ఈ శివతత్వ జ్ఞానం ఇంకెందరో భక్తులకు చేరడానికి మార్గం అవుతుంది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర.